మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి తర్వాత అంతటి స్థాయి నాయకులు మన రాష్ట్రాల్లో మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతటి స్థాయి నాయకులు ఎందుకు ఎదగలేకపోతున్నారు? తెలుగు ప్రజలు 10 కోట్ల మంది కోరుకుంటున్నారు. అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను 10 కోట్ల మంది మళ్ళీ తెలుగు వారిని భారత ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ ముఖ్యమంత్రి స్థాయి వరకు వచ్చి ఆగిపోతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వరకు వస్తున్నారు, మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ ఎమ్మెల్యేలుగానే మిగిలిపోతున్నారు. ఎందుకని? ప్రజలు ప్రజలు ఆలోచిస్తున్నారు తెలుగు ప్రధాని కావాలి మళ్ళీ అని. కానీ నాయకులు కూడా ఆలోచించాలి. నేను ముఖ్యమంత్రిని అయ్యాను, ఇక ప్రధానమంత్రిని కూడా అవ్వాలని సంకల్పించుకోవాలి. 150 కోట్ల మందిని పరిపాలించేంత సత్తా మనకు ఉండాలని జాతీయ భావాల్ని అలవర్చుకోవాలి. నీతి, నిబద్ధత, న్యాయం, ధర్మం అన్నిట్లోనూ 100 రకాలుగా ఆలోచించాలి. అసలు వెనక్కి ఓడిపోవడం అంటూ జరగకూడదు. అలాగే ఇప్పుడు గుజరాత్లో ఉన్నారు. గుజరాత్లో నరేంద్ర మోడీ గారు 3-4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొని వాళ్ళ భారత ప్రధానమంత్రిగా తయారయ్యారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి గారైనా సరే, జాతీయ పార్టీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారైనా సరే, మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి జాతీయ పార్టీలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంది. 150 కోట్ల మందికి పరిపాలించే సత్తా పివి నరసింహారావు లాంటి వ్యక్తులు వాళ్ళ ఆలోచనలు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. నాకు కూడా చాలా బాధగా ఉంది. నేను మళ్ళీ రాబోయే రోజులైనా తెలుగువాడిని భారత ప్రధానిగా చూడగలమని 10 కోట్ల మంది ఆలోచిస్తున్నారు, నేను ఆలోచిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీని జాతీయ పార్టీ చేశారు, కానీ ప్రధానమంత్రి స్థాయిలో ఆలోచనలు లేవు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల భాష ఒకలాగా ఉంది, మంత్రుల భాష ఒకలాగా ఉంది, ముఖ్యమంత్రి భాష ఒకలాగా ఉంది. ముఖ్యమంత్రి భాష ఎమ్మెల్యే లాగా దిగజారిపోతుంది, ఎమ్మెల్యే భాష ఏమో కార్పొరేటర్కి దిగజారిపోతుంది, మంత్రుల భాష ఏమో ఎమ్మెల్యే లాగా దిగజారిపోతుంది. భాషను అలవర్చుకోవాలి. మన మాట బాగుంటే దేశ ప్రధాని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మన మాట కానీ నిబద్ధత ఉండాలి. నిబద్ధత ఉంటే ఏదైనా అవ్వచ్చని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు రాజకీయ ఎన్నికలవేత్త తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.